టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై స్పందించారు. మాజీ మంత్రి జోగురామన్న కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఓ మహిళగా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నప్పుడే పార్టీకి తీవ్ర నష్టం జరిగినా భరించామన్నారు. తాజాగా కాళేశ్వరం అంశంలో కాంగ్రెస్ కి లబ్ధి చేకూర్చేలా ఆమె మాట్లాడటం బాధాకరమన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలే వెనక నుంచి కవితను మాట్లాడిస్తున్నాయని ఆరోపిస్తున్న మాజీ మంత్రి జోగురామన్నతో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. రైట్, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్పై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జోగురామన్న గారు మనతో ఉన్నారు. ఎట్లా చూస్తారు రామన్న గారు, గత కొన్ని రోజులుగా కవిత బీఆర్ఎస్ పై చేస్తున్న కామెంట్స్ ఎట్లా ఉన్నాయి? ముందైతే కేసీఆర్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు కూడా, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా చాలా సందర్భాలలో పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్దవారైనా ఎవరైనా తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. అందుకొరకు ఇది ఇలా మాకు 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, 60 లక్షల మంది మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ. ఇలా కేసీఆర్ గారి నిర్ణయంతో ఈ 60 లక్షల మంది కార్యకర్తలకు ఒక నమ్మకం కలిగించాలా, ఒక విశ్వాసాన్ని కలిగించాలా. ఎంతటి వారైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేటటువంటి విషయాన్ని ఎలా ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించింది ఈ చర్య వల్ల. కాబట్టి కవిత మేడం గారు పార్టీ వ్యతిరేకంగా పాల్పడ్డారు కాబట్టి ఇలా మా కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు రామన్న గారు ఇంత డీలే ఎందుకు జరిగింది? 100 రోజుల నుంచి కవిత ఏదో ఒక రూపంలో పార్టీ పైన, పార్టీ నాయకుల మీద, జగదీష్ రెడ్డి కావచ్చు, నిన్న సంతోష్ రావు, హరీష్ రావులపై కూడా కామెంట్ చేయడం, 100 రోజుల జాప్యం ఎందుకు జరిగింది? ఇప్పుడు ఒక కుటుంబంలో కూడా 4 అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ముల మధ్యన కూడా తగాదాలు, పంచాలు వస్తాయి. దానికి సంబంధించిన రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, కొంత ఎక్కడైనా మిస్గైడ్ అయి ఉండొచ్చు, ఎక్కడైనా అపార్థాలు జరిగి ఉండొచ్చు, అపార్థాలు చేసుకుంటుండొచ్చు అని చెప్పి ఇటువంటి అప్పుడప్పుడు చేస్తారు, ప్రయత్నాలు చేస్తారు, అంతర్గతంగా జరుగుతాయి. అంతర్గతంగా జరిగిన తర్వాత ఆమెనే ఇంత బహిరంగంగా ఆ రోజు మాట్లాడిన తీరు వేరు. ఇలా అంటే నిన్న గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాళేశ్వరంపై నిర్ణయం అనవసరంగా కేసీఆర్ ప్రభుత్వం గతంలో అవినీతి పాల్పడ్డని చెప్పి ఇలా దాన్ని సిబిఐకి అప్పగించడం వల్ల, అప్పగించిన తర్వాత ఈమె మాట్లాడుతుందంటే ఈమెని కాంగ్రెస్, బీజేపీ, ఇంకేదో పార్టీలు బ్యాక్గ్రౌండ్ ఉన్నాయనేది స్పష్టత బయటపడ్డది. అందుకొరకే ఇలా చర్య తీసుకోవడం జరిగింది. రైట్, కవిత బీసీ నినాదాన్ని ఎత్తుకుందాం. ఎప్పుడైతే ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అయిందో ఎత్తుకున్నది, మీరు కూడా బీసీ సంబంధించి ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి. ఒకవేళ కవిత పార్టీ పెడితే బీసీ నినాదం కావచ్చు, ఇంకా మిగతా దాంతో ఆమె ఎట్లా ముందుకు పోబోతుంది అనుకుంటున్నారు? అంటే ఆమె పార్టీ పెడుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుంది కాబట్టి కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మాకు ఒక్కటి మాత్రం తేట తెల్లమైంది ఏంటంటే, నిన్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది ఒకటే కాదు, ఇది ఒక పార్టీ వలనే కాలే. దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, పక్క రాష్ట్రం ఉన్నటువంటి సమైక్యవాదుడు చంద్రబాబు నాయుడు, మరొక సమైక్యవాది మన రాష్ట్ర ముఖ్యమంత్రి, వీళ్ళు ముగ్గురు ములాఖతై ఈ ముగ్గురి కుట్రతోటే ఇలా మరి కాళేశ్వరం పైన సిబిఐకి అప్పగించిన విషయం యావత్తు తెలంగాణ వాదులందరూ అనుకుంటారు కాబట్టి, ప్రజలు కూడా అనుకుంటారు కాబట్టి దీంట్లో అందరి పాత్ర ఉంది. కాబట్టి ఆమె పార్టీ పెడుతుందా, పార్టీ పెట్టదానికంటే ముఖ్యం ఈ ముగ్గురు కలిసి, ఇటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు, ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయితే స్పష్టంగా ఈమెతోటి ఆటలు ఆడిస్తున్నారు. కాబట్టి నిన్న నిర్ణయం జరుగుడేంది, నిన్న ఆమె తర్వాత మాట్లాడడం ఏంది, దాని అర్థం ఏంటంటే 100% అటు ప్రధానమంత్రి గారితో, ఇటు ముఖ్యమంత్రి గారితో ఈ లోపాయికారి ఒప్పందం ఉన్నది కాబట్టి ఆమె ఆ రకంగా మాట్లాడింది. కాబట్టి నాకు తెలిసి ఆమె పార్టీ పెడుతుందా పెట్టదనే విషయానికంటే ముఖ్యం ఆమె బీజేపీ కాంగ్రెస్ పార్టీ
కీలుబొమ్మగా మాత్రం తయారైందని మాత్రం స్పష్టంగా. సో ఇది పరిస్థితి. గతంలో ఒక మహిళగా ఉండి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పటికీ కూడా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఇప్పటికే తీరని లోటు. కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మాజీ మంత్రి జోగురామన్న గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కనపర్సన్ చందుతో ప్రేమ్ సాగర్ 10 టీవీ ఉమ్మడి ఆదిలాబాద్.